ఈ అంకిత భావం విషయంలో మనం ఎలాగున్నాం, ఆ కమిట్మెంట్ విషయంలో మనం ఎలాగున్నాం మనం పరీక్షించుకోవాలి. దేవుని విషయంలో కమిట్మెంట్లు ఎలాగున్నాం, సంఘం విషయంలో కమిట్మెంట్ ఎలాగున్నాం, అలాగే బయట మనకు దేవుడు ఏదైనా పరిచర్యలు భాగస్వాములుగా ఉంటే ఆ విషయంలో ఎలాగ కమిట్మెంట్ ఉన్నాం. అవర్ కమిట్మెంట్ విత్ గాడ్, అవర్ కమిట్మెంట్ విత్ చర్చ్, అవర్ కమిట్మెంట్ విత్ ఫ్యామిలీస్, అవర్ కమిట్మెంట్ విత్ అదర్ యాక్టివిటీస్ ఎలాగున్నాయి, మన కమిట్మెంట్ ఎలాగున్నాయి. మీ కమిట్మెంట్ విషయంలో మీరు ఒక పేపర్ తీసుకొని 1 నుంచి 10 అంకెలు వేయండి. ఒక పేపర్ తీసుకొని 1 నుంచి 10 అంకెలు వేయండి. మీరు దేవుని విషయంలో ఎంత కమిట్మెంట్ ఉన్నారు, 1 నుంచి 10లో ఎన్ని మార్కులు ఇస్తారు? 10 ఇవ్వగలరా? 9 ఇవ్వగలరా? 1 ఇవ్వగలరా? దేవుని ఎడల మన కమిట్మెంట్ 1 నుంచి 10 సంఖ్య వేసుకుంటే ఎన్ని మార్కులు ఇవ్వగలరు? మీరే వేసుకోండి, మార్కులు మీ చేతిలో ఉన్నాయి కదా, 10 అయినా పోసేసుకోవచ్చు. అలాగే సంఘం విషయంలో మీ కమిట్మెంట్ 1 నుంచి 10 వేసుకోండి, ఎన్ని మార్కులు ఇస్తారు? ఎవరికి వాళ్ళే సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష ఎవరికి వాళ్ళే, మీ మార్కులు మీరు వేసుకోండి. అలాగే కుటుంబం విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, దేవుడిచ్చిన మిగతా పరిచర్యల విషయంలో మన కమిట్మెంట్ ఎలాగుంది, 1 నుంచి 10 వేసుకోండి, మీరే మార్కులు వేసుకోండి. పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా మీరే నిర్ణయం తీసుకోండి, మీకు మీరే వేసుకోండి. తప్పు వేసుకుంటే మన హృదయం గద్దిస్తుందని మనకు తెలుసు, మనకు సాక్షి గద్దిస్తుంది. వేసుకుంటారు కమిట్మెంట్ విషయంలో, ఒక నిబద్ధత విషయంలో మీకు ఎన్ని మార్కులు వస్తాయి, లేక మనకి ఎన్ని మార్కులు వస్తాయి? స్వపరీక్ష చేసుకోవాలి ఎప్పటికప్పుడు. 2 కొరింథీ 13:5 ఉంటుంది, మీ విశ్వాసము సరైందో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని పరిశోధించు, మీరు భ్రష్టులు కాకుండా నిమిత్తము అని రాయబడి ఉంటుంది. మనకు మనమే పరీక్షించుకోవాలి. ఎవరో మనల్ని గూర్చి మీరు భక్తిలో లేరని అనడానికి వీల్లేదు, ఎవరో మనల్ని గూర్చి మీరు పడిపోయారని అనడానికి వీల్లేదు. మన మార్కులు మనమే వేసుకుంటాం. కమిట్మెంట్ విషయం ఎన్ని మార్కులు వస్తాయి? దేవుని విషయంలో కమిట్మెంట్, సంఘం విషయంలో కమిట్మెంట్, కుటుంబం విషయంలో కమిట్మెంట్, మిగతా విషయాల్లో కమిట్మెంట్, ఉద్యోగం వ్యాపారం విషయంలో కమిట్మెంట్, అంకిత భావంలో ఎలాగున్నారు? స్టూడెంట్స్ అయితే మీ చదువుల విషయంలో మీ కమిట్మెంట్ ఎలాగున్నారు వేసుకొని పరీక్షించుకోవాలి. అప్పుడే మనము అభివృద్ధిలోనికి వస్తాం. ప్రోగ్రెస్ అనేది అప్పుడే ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ఎప్పుడు మీరు సరిగ్గా ఉన్నారు సరిగ్గా లేరని చెప్పరు. వాళ్ళు చెప్తే మనకు కోపం వస్తుంది. వాళ్ళు చెప్తే నువ్వెందుకు నాకు చెప్పాలంట. ఎవరు ఎవరికి చెప్పరు, ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవడం ద్వారా మన మార్కులు మనకు తెలుస్తాయి. మనం పాస్ అయ్యేమో ఫెయిల్ అవుతున్నామో తెలుస్తుంది. మనం చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనము కొంచెం పురోగతిలోనికి రావడానికి అవసరమైన స్టెప్స్ తీసుకుంటాం. చెక్ చేసుకోకపోతే గురుగింజ గింజ టైప్లోనే ఉంటాం. దాని నలుపు ఎప్పుడు అది చూసుకోదు. నేను ఎర్రగున్నాను అనుకుంటుంది పైకి చూసుకొని, కానీ దానికంటూ ఒక నలుపు ఉంది, అది ఎప్పుడు చూసుకోలేదు. అందుకని స్వపరీక్ష అనేది చాలా ముఖ్యం. అంకిత భావం, నిబద్ధత, కమిట్మెంట్ చాలా ముఖ్యమైనది.